గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు వెంకయ్యనాయుడు గారు, శాసనసభ స్పీకర్ గౌరవనీయులు కోడెల శివప్రసాదరావు గారు, ఫౌండర్ చైర్మన్ ఎస్ఆర్ఎం శ్రీ టిఆర్ పచ్చమూర్తి గారు, ప్రెసిడెంట్ ఎస్ఆర్ఎం డాక్టర్ పి సత్యనారాయణన్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు, నారాయణ గారు, కామినేని శ్రీనివాస్ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, ఆనందబాబు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ నారాయణరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో రైతాంగానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నామంటే, ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే అది రైతులు చూపించిన చొరవ. నా జీవితంలో ఎప్పుడు కూడా రైతుల్ని మరిచిపోలేనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎస్ఆర్ఎం కూడా మనం చరిత్రలో మరిచిపోలేం. కొత్త రాజధాని, చాలా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులున్నాయి. అదే సమయంలో ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. అలాంటి సమయంలో మనం ప్రారంభించింది మీరు చూస్తే బస్సులో ప్రయాణం ప్రారంభించాం. పరిపాలన బస్సులో నుంచే ప్రారంభించాం. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే రైతులు త్యాగంతో ముందుకు వచ్చారు, దూరదృష్టితో సహకరించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర శాశ్వతంగా ఉంటుంది. అదే సమయంలో నేను ఆ రోజు ఆలోచించాను, ఇక్కడేదో కొన్ని ఇండ్లు కట్టుకోవడం కాదు, అమరావతికి పూర్వ వైభవం రావాలి. ఈరోజు ఎవరైతే విభజన హేతుబద్ధత లేకుండా చేశారో అలాంటి వారు అసూయపడే విధంగా అమరావతిని ప్రపంచంలోని మేటి నగరాల్లో 5లో 1గా చేయాలని శపథం పూని ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకనే మీరు చూస్తే ఈ రోజు కాదు, ఆ రోజు ముఖ్యమంత్రిగా నా దగ్గరికి ఎస్ఆర్ఎం మేనేజ్మెంట్ వచ్చారు. మీరు వచ్చి ఒక కాన్వకేషన్ అడ్రస్ ఇవ్వండి, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మీరు రావాలంటే నేను ఒకటే చెప్పాను, నేను వస్తాను, కానీ మీరు కూడా ఆలోచించాలి. ఎస్ఆర్ఎం అమరావతిలో పెడతామంటే నేను మీ కాన్వకేషన్కి వస్తానని ఆ రోజే షరతు పెట్టాను. దాని ప్రకారం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత మొదటి యూనివర్సిటీ కింద ఎస్ఆర్ఎం కానీ విట్టు కానీ ఎన్ని పర్మిషన్లు ఇచ్చాం. ఈ రోజు మీరు చూస్తే చాలా వాటికి ఫౌండేషన్ వేశాం, కానీ మొదటిసారిగా ఇనాగరేషన్ చేసింది అమరావతిలో ఈ ఎస్ఆర్ఎం. ఇదొక చరిత్ర, శాశ్వతంగా మిగిలిపోతుంది. మామూలుగా ఫౌండేషన్ వేయడం కాదు, దాన్ని అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. ఈరోజు యూనివర్సిటీ చూస్తే మన వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. ఈరోజు మొత్తం వీళ్ళ స్ట్రెంగ్త్ చూస్తే 2,890 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. 63,750 మంది అన్ని యూనివర్సిటీలో ఉన్నారు. ఈరోజు అమరావతి ఎస్ఆర్ఎం మీరు చూస్తే 3 విడతలుగా 3,024 కోట్లు ఖర్చు పెట్టి బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, బిఏ, బిఎస్సి, ఎంఏ
ఎంఎస్సి, ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, ఎంబీఏ ఇవన్నీ కూడా ఫేసెస్ వారికి వెళ్తారు. 50,000 మంది స్టూడెంట్స్కి ఈ అమరావతి ఎస్ఆర్ఎం నాంది కాబోతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇది ఒక నాలెడ్జ్ హబ్ కింద తయారు చేయడానికి ఎస్ఆర్ఎం మొదటి మెట్టు. దాని ప్రకారం మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ చూస్తే చాలా యూనివర్సిటీలు, ఎంఐటి, యూసీ బర్క్లీ, ఇంకొక 10 యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక లైజాను పెట్టుకుని కొలాబరేషన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు చూస్తే 100% ఎస్ఆర్ఎం ఫ్యాకల్టీ అంతా కూడా పిహెచ్డీస్, 90% మీరు చూస్తే ఇంటర్నేషనల్ అకాడమిక్ ఎక్స్పోజర్ ఉంది. 25% ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ చదువు చెప్పే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద సెంటర్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సెంటర్ ఫర్ సెటిలైట్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ, సెంటర్ ఫర్ బ్లూ ఎకానమీ, సెంటర్ ఫర్ సిఆర్ఐఎస్పిఆర్ అంటే జెనీ ఎడిటింగ్ కూడా ముందుకు పోతున్నారు. రోల్స్ రాయ్ అయితే ఎస్ఆర్ఎం కార్పొరేట్ ల్యాబొరేటరీ ఇక్కడ పెడుతున్నారు. దీని తర్వాత చాలా వచ్చే పరిస్థితి వస్తుంది. హైడ్రోజన్ పవర్తో ట్రైన్ కూడా రన్ చేయడానికి ఇక్కడ ముందుకు వస్తున్నారు. దీనికి జై జనక్ రైల్ అనే పేరు పెట్టి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. నేను ఒకటే చెప్పాను వారికి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు కావాల్సింది ప్రపంచంలో నూతనమైన కోర్సెస్ అన్నీ ఎస్ఆర్ఎంకు రావాలి. మా పిల్లలు ప్రపంచంలో ఉండే అందరికంటే తెలివైన పిల్లలు ప్రపంచం మొత్తం శాసించే శక్తి ఈ అమరావతికి రావాలని వారిని నేను కోరాను. వారినే కాదు, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు హైదరాబాద్ని నాలెడ్జ్ హబ్ కింద ప్రపంచం మొత్తం మనం ప్రమోట్ చేశాం. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాలో తక్కువ 100 రోజుల్లోనే 20 సంవత్సరాల కంటే ముందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నాంది పలికాం. ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు అమెరికాలో కానీ ఇండియాలో ఏ సిటీకి వెళ్ళినా మన పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నలుగురిలో ఒకరు ఇండియన్ ఉంటే ఆ నలుగురు ఇండియన్స్లో ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనందరికీ గర్వ కారణం. అది మన శక్తి సామర్థ్యం. ఈరోజు నా ఆలోచన అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు చేయాలని, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలని. భవిష్యత్తు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పుడు మనందరం ఆలోచించేవారం మన పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తున్నామని. అది భూమి కానీ లేకపోతే డబ్బులు కానీ. తర్వాత కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అవసరమైతే 5-10 ఎకరాలు అమ్మి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే నాలెడ్జ్ ఎంత బ్రహ్మాండంగా ముందుకు పోతుందంటే, మన పిల్లల్ని బాగా చదివించి సంస్కారం నేర్పిస్తే డబ్బులు ఎంతైనా సంపాదించే శక్తి మన పిల్లలకు వస్తుంది. దానికి ఉదాహరణ ఒక నాదెళ్ల సత్య, ఒక సుందర పిచ్చాయ్, ఇలాంటి వాళ్ళందరూ ఆలోచనలు. మీరు ఎంత సంపాదిస్తే 100 కోట్లు ఇస్తారని అడుగుతున్నా. మీ పిల్లల్ని ప్రయోజకులు చేస్తే సంవత్సరానికి 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్కుండే శక్తి. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా ఒక నాలెడ్జ్తో ముందుకు పోతా ఉంది. డిస్రప్టివ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. మొన్నటి వరకు మనం ఎవరు ఊహించిన విధంగా ఎలక్ట్రికల్ కార్లు వస్తున్నాయి. డ్రైవర్ కూడా అవసరం లేదు. మనం ఎప్పుడో పురాణాలు చదువుకున్నాం పుష్పక విమానాలు ఉన్నాయని. ఈరోజు అలాంటి కార్లు వచ్చేసి
జల్సాగా కారెక్కు కూర్చుంటే ఎక్కడికి కావాలన్నా వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుందంటే అది టెక్నాలజీ ప్రభావం. ఆఫీసులో కారెక్కి మీరు పనిచేసుకునే పరిస్థితి వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఎంతో దూరంలో లేవు, చాలా దగ్గరలోనే జరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇవి సాధించామంటే నాలెడ్జ్తోనే ఇది ఎంత సాధ్యం, తెలివితేటలతో సాధ్యం. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలోనే భారతదేశం నాలెడ్జ్ వైపు దూసుకెళ్తా ఉంది. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. భారతదేశానికి మీరు ఒకసారి చూస్తే ఎక్కువ పిల్లలుండే దేశం, తక్కువ యంగ్స్టర్స్ ఉండే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది మొదటి స్థానంలో భారతదేశం ఉంది. యూరోప్లో లేరు, చైనాలో లేరు, జపాన్లో లేరు. ఇటీవల కాలంలో రోజు రోజుకి అక్కడ వయసు మళ్ళిన వాళ్ళ జనాభా పెరుగుతూ ఉంది. ప్రపంచంలోనే ఒక యంగ్ దేశంగా ఉందంటే ఒక్క భారతదేశం తప్ప వేరే దేశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు మన వాళ్ళల్లో ఇంగ్లీష్ మీద పట్టుంది, మ్యాథమెటిక్స్ మీద పట్టుంది. అంతేకాకుండా పెద్ద మార్కెట్ కూడా ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం పెరిగిందంటే దానికి కారణం ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉండి ప్రపంచానికి మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. అదే సమయంలో ఈరోజు ప్రపంచంలో మనకుండే అవకాశాలు లేనప్పుడు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ అభివృద్ధి జరగబోయే దేశం ప్రపంచంలో భారతదేశం. చైనా కూడా ఇటీవల కాలంలో అభివృద్ధి తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. అంటే డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ కానీ ఎక్కువ అభివృద్ధి కానీ ఒక్క భారతదేశంలో జరుగుతుంది. 4-5 సంవత్సరాల్లో మీ ఆదాయం డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నిటి కూడా కారణం మనమందరం కూడా నాలెడ్జ్ వైపు ముందుకు పోతున్నాం. నాలెడ్జ్తోనే ఇండస్ట్రీస్ వస్తాయి, నాలెడ్జ్తోనే సర్వీస్ సెక్టర్ వస్తుంది. ఇక్కడుండే మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి రాజధాని వచ్చింది, రోజు రోజుకు మీరే డెవలప్మెంట్ చూస్తారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీకు వచ్చిన డబ్బులు దుర్వినియోగం చేయకుండా మీరు ప్రాపర్గా ఖర్చు పెట్టుకోగలిగితే మీకు మించిన వ్యక్తులు ఈ దేశంలో ఎవ్వరు ఉండరు. దానికి కారణం మీకు ఒక మొదటి అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని సద్వినియోగం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచించాలి. ఈ విషయమే నేను హైదరాబాద్లో చెప్పాను. హైదరాబాద్లో మొదటి రోజులు నేను అభివృద్ధి చేస్తా ఉంటే 1,00,000 రూపాయల ఎకరా కడాన 30 కోట్లు అమ్మింది. అంటే 3,000 రెట్లు పెరిగింది. కొంతమంది మామూలుగా పేదవాళ్ళకు 4-5 ఎకరాలు ఉంటే కోటీశ్వరులు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఇక్కడ బ్రహ్మాండంగా సహకరించారు, కొంతమంది లేనిపోని ఇబ్బందులు కూడా సృష్టించారు. మామూలు ఇబ్బందులు కాదు, కోర్టులకు వెళ్ళారు, రైతుల్ని రెచ్చగొట్టారు, అభివృద్ధిని అడ్డుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఎవరు ఎన్ని విధాల అడ్డుపడినా అమరావతి అభివృద్ధి ఆగదు. ఇది నెంబర్ 1 సిటీగా తయారవుతుంది. దీంట్లో అనుమానమే అవసరం లేదు. మొన్నే మీరు చూశారు, పట్టసీమ పూర్తి చేశాం. పోలవరం ఒక వార్ ఫుటింగ్లో ముందుకు పోతా ఉంది. కేంద్రం ఒక నేషనల్ ప్రాజెక్టుగా పోలవరాన్ని అనౌన్స్ చేసి 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు మనకిచ్చారు. అదే సమయంలో ఈరోజు మనం కూడా ఆ బాధ్యత తీసుకొని వారిచ్చే సహకారాన్ని నేషనల్ ప్రాజెక్టు గారు ఇచ్చే డబ్బులు తీసుకుని ఎప్పటికప్పుడు ఒక వార్ ఫుటింగ్లో పని చేస్తున్నాం. ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా మీరు ఆలోచించాలి. ఇప్పటికి కూడా ఆల్మట్టిలో నీళ్లు రాలేదు, అది నిండాలి.
అది అయిన తర్వాత నారాయణపూర్, అక్కడి నుంచి జూరాల, అక్కడి నుంచి శ్రీశైలం, అక్కడి నుంచి నాగార్జున సాగర్కి వస్తే అప్పుడే కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని పట్టిసీమ ద్వారా సంవత్సరంలో పూర్తి చేసి ఈ 2-3 జిల్లాల్లో ఉండే రైతాంగానికి నీళ్లిచ్చి మీరు కాపాడామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దూరదృష్టి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కానీ ఆ పని చేయకపోతే ఈ సమయంలో త్రాగడానికి కూడా నీళ్లు లేవు. దానిపైన కూడా మనం గొడవలు పడే పరిస్థితి. నిన్న మొన్న తాగడానికి నీళ్ల కోసరం అటు తెలంగాణకు మనకు శ్రీశైలం నుంచి ఒక్కొక్క టీఎంసీ నీళ్లు తీసుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మీలో కూడా ఇలాంటి చైతన్యం వచ్చినప్పుడు నేను ఇక్కడ చూశాను. ముప్పవరపు సరోజనం ఇక్కడే ఉంది. ఆవిడ నా దగ్గరకు వచ్చి నా భూమిలో డబ్బు వచ్చింది, రాజధాని నిర్మాణానికి 1 కోటి రూపాయలు ఇస్తామని విరాళంగా ఇచ్చిన వ్యక్తి ముప్పవరపు సరోజనమ్మ. ఆవిడ్ని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది అడ్డుపడే రోజుల్లో ఒక ఎల్డర్లీ పర్సన్గా, ఒక స్ఫూర్తిదాయకంగా 10 మందికి చరిత్రలో గుర్తుండే విధంగా 1 కోటి రూపాయలు ఇచ్చారంటే దాన్ని మనందరం కూడా అభినందించాలి. డబ్బులు సంపాదించడం కంటే డబ్బులు సంపాదించిన దాన్ని సద్వినియోగం చేయడం చాలా ముఖ్యం. మంచి కార్యక్రమాలకు వినియోగిస్తే భగవంతుడు కూడా అన్ని విధాలా మనకు సహకరిస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఎనలేని సేవలు అందించాడు. నాకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఆయన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొండవీటి వాగు పైన ఒక పెద్ద పార్క్ ఒకటి తయారు చేస్తున్నాం. 250 ఎకరాల్లో అమరావతిలో అతి పెద్ద పార్కు డెవలప్ చేస్తున్నాం. దానికి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి పేరు పెడతామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కొండవీటి వాగు పేరు అట్నే ఉండాలి. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఇక్కడ చరిత్రలో అమరావతి మళ్ళీ మనం ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. కానీ దానికంటే 250 ఎకరాల్లో పార్కు పెడుతున్నాం కాబట్టి ఆ పార్కుకు ఆయన పేరు పెడితే చాలా సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. నిన్ననే మీరు చూశారు, నార్మన్ ఫోస్టర్స్ అయితే ఫైనల్గా వచ్చి ఒక ఏ విధంగా ఉండాలనో బిల్డింగ్ అన్ని ఫైనలైజ్ చేశాం. మన అసెంబ్లీ, మన రాజధాని ప్రజా రాజధానికి ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా అనుసంధానం అయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఒక డిజైన్ తయారు చేసినప్పుడు కోహినూరు డైమండ్ ఇక్కడనే లభించింది. ఆ తర్వాత ఆ రోజుట్లో నిజాం పరిపాలనలో ఉంటే ఆయన తీసుకెళ్లారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి అమ్మారు. హైదరాబాద్లో కంటోన్మెంట్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. కోహినూరు పోయింది, కానీ కోహినూరు లాంటి రాష్ట్రాన్ని, ఒక బ్రహ్మాండమైన వజ్రం లాంటి రాష్ట్రాన్ని తయారు చేయాలని, ఆ స్ఫూర్తినివ్వాలని దీనికి కోహినూరు షేప్ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి మనందరికీ కీర్తి చిహ్నం. మన కీర్తికి ఇది ఒక చిహ్నంగా ఉండాలి, ఒక సింబల్గా ఉండాలి. అమరావతి పేరు చెప్పంగానే మనం గుర్తొచ్చే విధంగా, ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా ఉండాలి. కేంద్రాన్ని ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారిని అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఆయన డిపార్ట్మెంట్లో విజయవాడ, గుంటూరుకి సేవరేజ్కి కానీ త్రాగునీటికి కానీ డబ్బులు ఇచ్చారు.
అదే మరి కేంద్రం 2,500 కోట్ల రూపాయలు అగ్రి 1,500 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇంకొక 1000 కోట్లు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇంకో పక్క నిన్న మళ్లీ అవకాశం వస్తే వెంకయ్యనాయుడు గారికి స్మార్ట్ సిటీకి ఎలిజిబిలిటీ లేకపోయినా అమరావతి చేయాలని తక్కువ జనాభా ఉన్న ఎగ్జామ్షన్ ఇచ్చి మన అమరావతికి స్మార్ట్ సిటీ చేశారంటే వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మన ప్రణాళికలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇది భారతదేశానికి గర్వకారణంగా ఈ సిటీ తయారు కావాలి. ఈరోజు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సిటీలు వచ్చాయి. స్వాతంత్రానికంటే ముందు కొన్ని సిటీలు డెవలప్ అయినాయి. న్యూఢిల్లీ ఉంది, బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. హైదరాబాద్ ఉంది, 2 సిటీస్ ఉంటే ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ సైబరాబాద్ని నేనే ఆ రోజు నామకరణం చేయడమే కాకుండా దాన్ని అభివృద్ధి చేశాం. ఇంకో పక్క నయా రాయ్పూర్ కానీ, గాంధీనగర్ కానీ, ఇంకో పక్క చండీగఢ్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెవలప్ అయినాయి. ఈరోజు నేను ఆలోచించేది ఇది ఒక పరిపాలనా రాజధానిగానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా ఉండాలి. ప్రపంచంలో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడికి రావాలి. భారతదేశంలో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రావాలి. అదే మరిగా హాస్పిటల్స్ అన్ని భారతదేశంలో కాకుండా మనం ఏదో హైదరాబాద్కో బెంగళూరు పోయే పని లేకుండా అమెరికాకు పోయినా డాక్టర్లు అమెరికాలో ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటప్పుడు మంచి హాస్పిటల్స్ రావాలి. అదే మరి మెడికల్ కాలేజీలు రావాలి. ఇంకో పక్క హోటల్స్ రావాలి. టూరిజం పెద్ద ఎత్తున అవకాశాలు రావాలి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సుందరమైన ప్రదేశం, ఇలాంటి అవకాశాలు చెన్నైకి లేవు, బెంగళూరుకి లేవు, హైదరాబాద్కి లేవు, ఢిల్లీకి లేవు. ఒక పక్క కృష్ణా నది, ఇంకో పక్క ఎక్కడ చూసినా సుందరమైన అడవులు. ఆ అడవుల్ని కొంచెం చెట్లు పెట్టి మీరు కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతుంది. ఇలాంటి ప్రదేశాన్ని బ్రహ్మాండంగా మనం కానీ ప్లాన్ చేసి ప్రపంచంలో ఉండే మేధావులందరితో ప్రణాళికలు తీసుకుంటున్నాం, ప్లాన్స్ తీసుకుంటున్నాం, బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకుంటున్నాం. అవన్నీ తీసుకొని ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అన్ని కూడా ఫైనలైజ్ చేసుకుంటున్నాం. నిన్ననే అసెంబ్లీ ఏ విధంగా ఉండాలి, హైకోర్టు ఏ విధంగా ఉండాలి, ఒక ఐకానిక్ స్ట్రక్చర్ సెట్ రావాలని ఫైనలైజ్ చేశాం. ఇంకో పక్కన మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అని ఫైనలైజ్ చేశాం. పరిపాలన నగరానికి ఏ విధంగా రావాలనుకున్నప్పుడు ఒక పక్క కృష్ణా నది పక్కన మనందరి ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం రావాలని దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక మహామేధావి అంబేద్కర్ గారి విగ్రహం ఇంకో పక్క పెట్టాం. ఈ రెండు కూడా మన ప్రతిష్ట పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన చట్టంలో పేర్కొన్నటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా పని ప్రారంభమవుతున్నాయి. ఇంకొక 2 యూనివర్సిటీలు రావాలి. ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ, ఒక పక్క ట్రైబల్ యూనివర్సిటీ రావాలి. అవి కూడా ఈ సంవత్సరం బిల్లు పాస్ అయితే అవి కూడా మనం ప్రారంభించుకునే అవకాశం వస్తుంది. ఇదే కాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ యూనివర్సిటీకి మనం ఎక్కువ అవకాశం ఇచ్చాం. ఇక్కడే మీరు చూస్తే ఈరోజు ఎస్ఆర్ఎం మొదటి యూనివర్సిటీ, ఆగస్టులో మళ్ళీ విట్టు కూడా మనం ఫౌండేషన్ వేస్తున్నాం, ఇనాగరేషన్ చేస్తున్నాం. అదే మరి అమృత్కి ఇక్కడ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. అనేక ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్లు కానీ 1 by 1 జరిగే పరిస్థితి వస్తుంది. రాబోయే దసరాకి విజయదశమి రోజున మళ్లీ పరిపాలన నగరానికి ప్రారంభోత్సవం చేసుకుని ఫౌండేషన్ వేసుకుని ముమ్మరంగా పనులు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే,
ఆంధ్రప్రదేశ్ ఒక నాలెడ్జ్ స్టేట్గా తయారు కావాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు కావాలి. పిల్లల్లో చదువు మీద శ్రద్ధ పెరగాలి. తల్లిదండ్రులు మీరు కూడా సహకరించాలి. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో నేను ఆలోచించేది ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, మెడిసిన్ కానీ, అదే మరిగా ఏవైతే ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఒక మనిషిగా ఉండడానికి, విలువలతో ముందుకు పోవడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరమో ఆ ఎడ్యుకేషన్కి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక స్థావరంగా తయారు కావాలి. చదువుకోవడం అనేది ఒక ప్యాషన్ కింద తయారు కావాలి. పిల్లలందరూ నేను ఒకటే కోరుతున్నా, చదువు అనేది టెన్షన్ కాదు, స్ట్రెస్ కాదు. చదువు అనేది ఒక ప్యాషన్ కింద, ఒక ఆనందం కింద మీరు చదువుకునే పరిస్థితి రావాలి. అందరికంటే పిల్లలు ఆనందంగా చదువుకుంటే దానివల్ల మీకు విద్య రావడమే కాదు, జీవితంలో కూడా ఒక తృప్తి ఉంటుంది. అందరికంటే స్టూడెంట్స్ అనేవారు కష్టాలు లేని సమయంలో, అంటే ఆ జీవితంలో బాగా చదువుకుని ఎంజాయ్ చేసే అవకాశం వస్తుంది. ఇప్పటికి కూడా నాకు బాగా జ్ఞాపకం, నేను చదువుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా అంత ఆనందంగా లేవంటే స్టూడెంట్ డేస్ ఆర్ ది బెస్ట్ డేస్ ఫర్ స్టూడెంట్స్. యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు స్టడీ వెల్, దట్ విల్ షేప్ యూ ఇన్ ఫ్యూచర్. ఇంకో పక్కన ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం. లర్నింగే కాదు, చదువుకునేటప్పుడే డబ్బులు కూడా సంపాదించాలి. పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలి, 10 రూపాయలు సంపాదించాలి. మీ కష్టాలపైన మీరు నిలదొక్కునే పరిస్థితి రావాలి. ఇదే కాకుండా నిరంతరం పెద్దవాళ్ళందరినీ కోరుతున్నా, నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైఫ్ లాంగ్ లెర్నింగ్కి శ్రీకారం చుడుతున్నాం. మీరు వ్యవసాయం చేస్తారు, వ్యాపారం చేస్తారు, లేకుంటే పాడి పరిశ్రమ పెడతారు, అందులోనే డిగ్రీ చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు. దీనివల్ల ఎక్కడికక్కడ పిల్లల కంటే ఎక్కువ నేర్చుకునే అవకాశం వస్తుంది. నేర్చుకోవడం అనేది జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. మేమందరం కూడా మీలాంటి కుటుంబంలోనే పుట్టాం. కానీ జీవితంలో వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని నిత్యం విద్యార్థులుగా ముందుకు పోతున్నాం. అందుకే జీవితంలో రాణిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అప్పుడప్పుడు పిల్లలతో సవాలు విసురుతూ ఉంటాను. మీకంటే నేనే మెరుగు, మీరన్నా అప్పుడప్పుడు చదువుకోవడానికి అశ్రద్ధ చూపిస్తారు, కానీ నిరంతరం నేను నేర్చుకుంటున్నానని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పానంటే ఇది జీవితానికి చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్ఆర్ఎంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 13 మంది స్టూడెంట్స్కి వ్యవసాయంలో వచ్చిన కుటుంబాల్లో 13 మందిని సెలెక్ట్ చేసి పూర్తిగా చదివించే బాధ్యత, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు. దానికి కూడా వారిని అభినందిస్తున్నా. ఇంకో పక్క 100 మంది స్టూడెంట్స్కి 5,000 రూపాయల చొప్పున స్పోర్ట్స్కి సహకరించారు. దానికి కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ 30 గ్రామాల్లో మెడికల్ సపోర్ట్ ఇస్తామని, మొబైల్ వెహికల్స్ పెడతామని దానికి కూడా హామీ ఇచ్చారు. దీనికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే క్యాంపస్లో 226 మంది క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ చేరారు. ఒక్కసారి మీరు ఊహించండి, ఇది 50,000 మంది తయారైనప్పుడు ఈ యూనివర్సిటీ ఈ అమరావతికి ఎంత శోభ తీసుకొస్తుందో ఒక్కసారి మీరు ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా యూనివర్సిటీ అంటే గేట్లు పెట్టేసి ఎక్కడికక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తారు. మొన్న మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అమరావతిలో ఎక్కడ క్యాంపస్లో గేట్లుండవు, కాంపౌండ్ వాళ్ళు ఉండవు. మీరు కూడా మారాలి. ఎందుకు మారమంటున్నానంటే గేట్లు ఉండవంటే
ఆ క్యాంపస్ లేనిపోని సమస్యలు సృష్టిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఓపెన్ యూనివర్సిటీస్ ఉండాలి, పబ్లిక్ అందుబాటులో ఉండాలి. అవసరమైతే యూనివర్సిటీకి వెళ్ళి మీరు కూడా లైబ్రరీలో చదువుకునే పరిస్థితి, కొత్త విషయాలు నేర్చుకునే పరిస్థితి మీకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. రోడ్లన్నీ ప్రారంభించాం. రాబోయే వర్షాకాలం తర్వాత అవన్నీ ఒక షేప్కి వస్తాయి. ఏది చూసినా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో వెళ్తున్నాం. నేను ఇంకొక అడుగు ముందుకు పోతున్నా. ప్రపంచంలోనే ది బెస్ట్. ఒకప్పుడు మనం అంతా వరల్డ్ క్లాస్ అని మాట్లాడేవాళ్ళం. ప్రపంచంలోనే ది బెస్ట్ ఎక్కడుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన అమరావతి ఉండాలి, దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉండాలి. దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇలాంటి సమయంలో కేంద్రం ఇచ్చే సహకారానికి అభినందనలు తెలియజేయడం, మన రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు అవకాశం వచ్చినా మనకు పూర్తిగా సహకరిస్తున్నారు, అండగా ఉంటున్నారు. అదే సమయంలో మన అవసరాలు కూడా మీరు ఒకసారి చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే మనకు వనరుల సమస్య ఉంది. విభజన జరిగిన రోజున తక్కువ ఆదాయం తెలంగాణ కంటే 3 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు చూస్తే మొన్ననే ఫస్ట్ క్వార్టర్లో సమీక్ష చేసి తెలంగాణ కంటే మనకు తక్కువ ఆదాయం ఉంది. దానికి కారణం అక్కడ హైదరాబాద్ ఉండడం. అన్ని సిటీలకు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలకి ఈరోజు తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు ఒక చెన్నై ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు ఉంది. మనం కూడా అలాంటి సిటీ వస్తే తప్ప ఆదాయం పెరగదు. అలాంటి సిటీస్ వస్తే తప్ప మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు. అందుకనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. 9 సిటీస్ అనుకున్నాం, 27 టౌన్షిప్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మోస్ట్ లివబుల్ కింద, అంటే మనం నివాసం ఉండడానికి ఒక అనుకూలమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకుని మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడుండే రైతాంగాన్ని, ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా. నేను అందుకే 2 ప్రాజెక్టులు చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నాను. ఒకటి అమరావతి, ఇది కీర్తి చిహ్నం. ఒక మనిషికి గుర్తింపు ఉండాలి, గుర్తింపు లేకపోతే జీవితం లేదు. అందుకనే మనకు గుర్తింపు ఉండాలంటే ప్రపంచం మొత్తం మెచ్చే విధంగా ఈ అమరావతి నిర్మాణం చేయాలి. ఈ అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, 5 కోట్ల మంది భాగస్వామ్యం ఉండాలని, ఉంటుందని మీ అందరినీ కోరుతున్నా. రెండవది, ఏదైతే ప్రగతి చిహ్నం పోలవరం, అది ఒక జీవనాడి. ప్రతి ఒక్కరి యొక్క జీవితానికి అండనిచ్చే ప్రాజెక్టు. నీళ్లు ఉండాలి, నీళ్లుంటేనే ప్రగతి ఉంటుంది, నీళ్లుంటేనే ఉద్యోగాలు వస్తాయి, నీళ్లుంటేనే వ్యవసాయం జరుగుతుంది. అలాంటి ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. నేను కూడా సోమవారం పోలవారంగా మార్చుకుని అనునిత్యం పనిచేస్తున్నాం. నదుల అనుసంధానం చేస్తున్నాం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అల్టిమేట్గా నా ఆలోచన ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. SRM మేనేజ్మెంట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, you have to bring best courses available all over the world. Latest courses you have to bring here. You know, our people are very, very intelligent. Nobody can compete with them in India. Even in information technology, our people are very strong. Knowledge-wise, they are very strong. You have done extremely good work. Earlier, he was a politician. Now he is a big academician. He is having still, there is a political party.
is running a political party also in Tamil Nadu. But I really appreciate him. All of you have to appreciate him. He has built one of the best university, one of the best brand. They are having more than 60 to 70 countries. Students are in SRM. International students are there. Curriculum also one of the best curriculum. Tomorrow we need not go to America or Europe or Australia for education. That type of quality they are providing here. I am requesting them to make Amaravati not only better version of Tamil Nadu, this will be the best in India. That is what I am expecting from you. And also, he asked me another 100 acres to develop medical college immediately, hospital and medical college. Next cabinet, that is not tomorrow, next cabinet I am going to bring it. I am going to give that 100 acres for you immediately. You start your work and plan your work immediately. Ultimately, I am requesting him to make Amaravati as headquarters for his education. At least 6 months he will be in Chennai, 6 months he will be in Amaravati, then he will know the development. And also from here, we wanted to make Amaravati as a hub for international travels also. That is not far away, we are going to achieve it. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, మీలో కూడా రైతాంగంలో ఒక స్ఫూర్తి రావాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ప్రతిరోజు కూడా అనునిత్యం ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీకోసం, దీన్ని మీరు అర్థం చేసుకోవడం, దీనికి కూడా ఒక ఏజెన్సీ కూడా పెడతాం. మీరు ఏ విధంగా పైకి రావాలి, ఇందులో ఒరిజినల్ సిటిజన్స్ మీరు. ఇప్పటి నుంచి చాలామంది వస్తారు. ఈరోజు ఎస్ఆర్ఎం వచ్చింది, కొంతమంది ప్రొఫెసర్స్ ఇండియా నుంచి వచ్చారు, విదేశాల నుంచి కూడా వచ్చారు. ఈ విధంగా రాను రాను చాలామంది వస్తారు. ఒరిజినల్గా ఎవరైతే ఇక్కడున్నారో మీరు అన్ని విధాలా బాగుపడాలని నేను ఒక పాలసీ ఇచ్చాను, దానికి కట్టుబడి ఉంటాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. మరో 5 నిమిషాలు మాతో మీరు సహకరించాలి. మరి ఈ రోజు మన కార్యక్రమానికి ముఖ్యమైన అతిథిగా విచ్చేసి ఈ రోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్య నాయుడు గారికి ముందుగా డాక్టర్ పి సత్యనారాయణ గారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన ఒక యూనిట్ ప్లాన్ ని అందజేస్తారు. అలాగే పచ్చముత్తు గారు వెంకయ్య నాయుడు గారికి ఆ యూనిట్ ప్లాన్ అందజేస్తారు. అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలకు మొమెంటోస్ అంటే సాధారణంగా అందరూ మొమెంటోస్ ఇస్తూ ఉంటారు, కానీ ఇది విశ్వవిద్యాలయం, అది కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాబట్టి సరస్వతి అమ్మవారి పటాలను అందిస్తూ వారికి మొమెంటోలు అందజేస్తున్నారు అమ్మవారి రూపంలో. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది అన్నారు. అది ముమ్మాటికి నిజం. సరస్వతి వచ్చేసింది, ఇక అమరావతికి ఏ లోటు లేదు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని కంటిన్యూ. ఓవర్ టు యు సార్. Thank you very much to all of you for having come over to this place and graced this occasion. Thanks a lot. Thank you very much to everyone. And